స్కూల్ ట్రిప్. అమన్ ఇప్పుడు బస్సులో ఉన్నాడు. తను బస్సులో కూర్చుని తను వెళ్ళబోయే మౌంటైన్స్ ఎలా ఉంటాయా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అమన్కి ఇప్పుడు 15 ఇయర్స్. తను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చండీగఢ్లోనే ఉన్నా సరే హిమాచల్ రీజియన్లో ఉన్న మౌంటైన్స్కి మాత్రం వెళ్ళలేదు. తను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న మౌంటైన్స్ దగ్గరికి ఈ స్కూల్ ట్రిప్ ద్వారా ఇప్పుడు వెళ్ళబోతున్నాడు తను. అందుకని ఆ బస్సులో చాలా హ్యాపీగా కూర్చున్నాడు తను. తనతో పాటు చదువుతున్న స్టూడెంట్స్తో పాటు వాళ్ళ టీచర్స్ కూడా ఆ బస్సులో ఉన్నారు. అయితే రోజంతా స్టూడెంట్స్ అందరూ అంతాక్షరి ఆడుకుంటూ ఆ బస్సులోనే డ్యాన్స్ చేస్తూ ఇంకా అందరూ తెచ్చుకున్న లంచ్ బాక్సెస్ తిని బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళ జర్నీ కంప్లీట్ అయిపోయి కొన్ని గంటల్లో వాళ్ళు వాళ్ళ లొకేషన్కి రీచ్ అవుతారు అనేటప్పటికీ వాళ్ళ బస్సు సరిగ్గా పనిచేయడం ఆపేసింది. ఆ ఇంజన్లో నుంచి పొగలు రావడం మొదలైనవి. ఇందాకదాకా బస్సు బాగానే ఉంది, కానీ సడన్గా ఎందుకు పాడైందో డ్రైవర్కి కూడా అర్థం కాలేదు. ఇంకా టీచర్స్ ఆలోచించడం మొదలుపెట్టారు. పిల్లలందరూ ఎక్కడే ఉన్నారు, ఏదైనా సేఫ్ ప్లేస్లో ఉంటే బాగుంటుంది అనుకున్నారు. ఇంకా దగ్గరలో ఏదైనా హోటల్ ఉందని చూస్తే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక హోటల్ కనిపించింది. ఇంకా అలాగే ఆ బస్సుని మెల్లగా నడుపుకుంటూ ఆ హోటల్ దగ్గరికి ఆ డ్రైవర్ తీసుకెళ్ళాడు. ఈ నైట్ ఇంకా స్టూడెంట్స్ అందరినీ ఇక్కడ స్టే ఉంచేసి పొద్దున్నే ఎవరినన్నా మెకానిక్ని తీసుకొస్తే బస్ రిపేర్ అయిపోతుంది, తర్వాత వెళ్ళిపోవచ్చు అని టీచర్స్ అనుకున్నారు. ఆ హోటల్ చూడడానికి బాగుంది, కానీ దాని చుట్టూ మాత్రం ఒక దట్టమైన అడవి ఉంది. టీచర్స్ అందరూ కొంతమంది పిల్లలకి కొన్ని రూమ్స్ అలా అలాట్ చేశారు. అయితే నైట్ అంతా డిన్నర్ చేసేసాక అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్స్కి పడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంకా అమన్కి అలాట్ చేసిన రూమ్లోకి వెళ్ళాక అమన్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే తన రూమ్ షేర్ చేసుకోబోయేది ఆయు ఇంకా రోహన్తో. వాళ్ళిద్దరూ తనకి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అయితే వాళ్ళందరూ కలిసి నైట్ అంతా నిద్రపోకుండా మంచిగా ఆడుకుందామని డిసైడ్ అవుతారు. అలాగా వాళ్ళు రూమ్లో తిరిగి చూస్తుంటే వాళ్ళకి ఒక కిటికీ కనపడుతుంది. అమన్ వెళ్ళి ఆ కిటికీ ఓపెన్ చేసి చూస్తాడు. ఆ కిటికీ ఓపెన్ చేసి చూస్తే ఆ హోటల్ వెనకాల ఉన్న అడవి మొత్తం చాలా క్లియర్గా కనపడుతుంది. అలాగా ఆ అడవి అంతా చూస్తుంటే దాని మధ్యలో ఒక నది కనపడుతుంది. ఆ నది చూడడానికి చాలా బాగుంటుంది. ఆ నదిని చూశాక ఈ ముగ్గురు ఒక ప్లాన్ వేసుకుంటారు. లాస్ట్ టైం ఇలాగే స్కూల్ ట్రిప్కి వచ్చినప్పుడు ఒక బ్యాచ్ అందరూ నైట్ టైం అలా బయటికి వెళ్ళిపోయి ఫొటోస్ దిగేసి వచ్చారు. ఇంకా వాళ్ళందరూ స్కూల్ మొత్తం బాగా ఫేమస్ అయిపోయారు. ఈసారి వీళ్ళ ముగ్గురు కూడా అలాగే చేద్దాం అనుకున్నారు. ఇంకా వాళ్ళు ఇప్పుడు చూసిన నది దగ్గరికి బయటికి వెళ్ళిపోయి అక్కడ అంతా బాగా తిరిగేసి మంచి ఫొటోస్ తీసుకుని వద్దాం అనుకున్నారు. అయితే వీళ్ళు అనుకున్నట్టే సెక్యూరిటీ గార్డ్ నిద్రపోయేదాకా వెయిట్ చేశారు. ఇంక ఈ ముగ్గురు అలా వెయిట్ చేసి సరిగ్గా సెక్యూరిటీ గార్డ్ నిద్రపోయాక హోటల్ నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళ ముగ్గురు అలా బయటకు వచ్చేసి ఆ నది వైపు నడవడం మొదలుపెట్టారు. అలాగా అడవిలోకి వెళ్తూ ఉన్నారు. పైనుంచి చూసినప్పుడు ఆ నది అసలు చాలా దగ్గరగా ఉన్నట్టు వాళ్ళకి కనిపించింది. కానీ ఇప్పుడు హోటల్ నుంచి బయటకు వచ్చేసి ఒక అరగంట నడిచినా కూడా ఇంకా ఆ నది దగ్గరికి రాలేదు. ముగ్గురు అలా ఆలోచిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అలా ముందుకెళ్లే కొద్దీ చలి విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్తున్న దారి కూడా క్లియర్గా కనపడట్లేదు. వాళ్ళు వెళ్ళే కొద్దీ దారి పెరుగుతూనే ఉంది, కానీ వాళ్ళకి ఆ నది మాత్రం కనపడట్లేదు. ఇంకా వాళ్ళ ముగ్గురు దారి తప్పిపోతామేమో అని భయంతో టీచర్స్కి తెలియకుండా తెచ్చుకున్న స్మార్ట్ ఫోన్స్లో లొకేషన్ చూద్దామని ఫోన్ ఓపెన్ చేస్తారు. అయితే ఫోన్లో కూడా సిగ్నల్ ఏమీ చూపించదు. అక్కడ చలి చూస్తే విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళు వెళ్ళాల్సిన దారి కూడా సరిగ్గా కనపడట్లేదు. ఫోన్లో కూడా సిగ్నల్ లేకపోవడంతో ఈ నది దగ్గరికి వెళ్ళే ప్లాన్ని ఆపేసి మళ్ళీ హోటల్ దగ్గరికి వెళ్ళిపోదామని ఈ ముగ్గురు అనుకుంటారు. అలాగా వాళ్ళు ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని మళ్ళీ హోటల్ వైపు నడవడం మొదలు పెడతారు. అలా వెళ్తున్నారు, కానీ దారి వాళ్ళకి ఇందాకట్లాగే అసలు ఏం క్లియర్గా కనపడట్లేదు. ఆ ఫ్లాష్ లైట్ వెలుతురులోనే నడుచుకుంటూ ముందుకెళ్తున్నారు. అమన్ ఇంకా ఆయు ముందు నడుస్తూ వెళ్తున్నారు. రోహన్ వాళ్ళ వెనకాలే వస్తున్నాడు. అలా కొంత దూరం నడిచాక వాళ్ళిద్దరూ ఒకసారి వెనక్కి తిరిగి చూశారు. చూస్తే రోహన్ వాళ్ళకి కనపడట్లేదు. ఇది వాళ్ళు గమనించే లోపలే ఒక్కసారిగా దూరం నుంచి ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు వాళ్ళకి వినిపించింది. ఆ అరుపులు రోహన్వే అనుకుని ఆయు ఇంకా అమన్ రోహన్ని కాపాడడానికి అటువైపే పరిగెత్తారు. అమన్ ఇంకా ఆయు ఇద్దరు వాళ్ళకి సౌండ్ ఏ డైరెక్షన్ నుంచి వచ్చిందో అటువైపు నడుస్తూ వెళ్తున్నారు. అలాగా వాళ్ళిద్దరూ అటువైపు నడిచే కొద్దీ వాళ్ళకి మట్టిని తవ్వుతున్నట్టు శబ్దం వినపడుతుంది. అలాగ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి చెట్ల చాటు నుంచి అక్కడ ఏం జరుగుతుందో చూస్తారు. అక్కడ రోహన్ ఒక పార తీసుకుని పెద్దగా ఒక గుంట తవ్వుతూ ఉంటాడు. వాళ్ళిద్దరికీ అక్కడ తను ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఒక్కసారిగా గట్టిగా రోహన్ అని పిలుస్తారు. రోహన్ ఒక్కసారిగా తన చేతిలో ఉన్న పారని కింద పడేసి వాళ్ళిద్దరి వైపే కోపంగా చూస్తాడు. తను ఇప్పుడు చూడడానికి మామూలుగా లేదు. తన ఫేస్ చూడడానికి గ్రే కలర్లో ఉండి తన కళ్ళు అసలు లేనట్టు చాలా నల్లగా కనపడుతున్నాయి. అమన్ మెల్లగా నడుచుకుంటూ రోహన్ దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేస్తాడు. అసలు ఏమైందిరా నీకు, మాతో రాకుండా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నా అని అడుగుతాడు. రోహన్ ఏం మాట్లాడకుండా ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. ఆ శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. ఇంతలోనే అమన్ని ఒక్కసారిగా గట్టిగా తోస్తాడు. తను వెళ్ళి ఒక రాయికి గుద్దుకుని కింద పడిపోతాడు. ఇదంతా ఆయు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇంకొకసారిగా రోహన్ ఆయు దగ్గరికి వెళ్తాడు. ఆయు అలాగా రోహన్ దగ్గరికి వెళ్ళగానే ఆయు స్పృహ తప్పి కింద పడిపోతాడు. రోహన్కి ఇప్పుడే కాన్షియస్నెస్ వచ్చింది. దూరంగా అమన్ పడిపోయి ఉన్నాడు. తన ముందే ఆయు పడిపోయి ఉన్నాడు.
అమన్ తలకి రక్తం గారుతూ ఉంటుంది. రోహన్ ఇది చూసి అమన్ వైపు పరిగెడతాడు. అమన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. అలా కొంతసేపటికి అమన్కి మెలకువ వస్తుంది. రోహన్ ఇప్పుడు మామూలు అయిపోవడం చూసి అమన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఇంతలో ఆయు వైపు ఇద్దరు చూస్తారు. ఆయు కూడా ఇప్పుడే లేచి నుంచుంటాడు. కానీ ఇప్పుడు తను ఇంతకు ముందులా లేడు. ఇందాక ఎలాగైతే రోహన్ కళ్ళు చాలా నల్లగా ఉన్నాయో ఇప్పుడు ఆయు కళ్ళు కూడా అలాగే ఉన్నాయి. రోహన్ ఇంకా అమ్మని అలా చూస్తూ ఉండగానే ఆయు పరిగెత్తుకుంటూ అడవి లోపలికి వెళ్ళిపోతాడు. ఆయువుని ఫాలో అవుతూ వీళ్ళిద్దరూ కూడా ఆయు వెనకాలే వెళ్తారు. అలా వీళ్ళిద్దరూ చీకట్లో పరిగెడుతూ ఆ ఫ్లాష్ లైట్ వెలుతురులో చూస్తూ ఉంటే ఆయు ఏదో ఒక పాడుపడిపోయిన బంగ్లా వైపు వెళ్తున్నట్టు వాళ్ళకి కనపడుతుంది. ఆయు అలాగే పరిగెత్తుకుంటూ ఆ పాడుపడిపోయిన బంగ్లా లోపలికి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ అలాగే బయట నుంచి ఆ బంగ్లా వైపు చూస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళడానికి వీళ్ళిద్దరికీ ధైర్యం సరిపోదు. కానీ ఆయుని ఎలాగైనా కాపాడాలని చెప్పి ధైర్యం చేసి వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్తారు. లోపల వాళ్ళకి ఏదో ఒక శబ్దం వినపడుతూ ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ వాళ్ళు సెకండ్ ఫ్లోర్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ కళ్ళను వాళ్ళని నమ్మలేకపోతారు. ఆయు స్పృహ కోల్పోయి గాల్లో తేలుతూ ఉంటాడు. ఎవరో ఒక ముసలావిడ ఆయు వైపే చూసి వింత వింత మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఆ ముసలావిడ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఆవిడ మొహం నిండా ముడతలతో ఇంకా తెల్లటి జుట్టుని విరబోసుకుని చాలా భయంకరంగా ఉంది. రోహన్ ఇంకా అమన్ ముసలావిడిని చూడడం ఆ ముసలావిడ కూడా చూస్తుంది. ఇంకా వాళ్ళ వైపే రావడం మొదలవుతుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఆ ముసలావిడి నుంచి తప్పించుకోవడానికి కిందకి పరిగెడతారు. అలా కిందకి వెళ్ళిపోయాక తలుపు తీయడానికి ట్రై చేస్తారు. ఇందాక బంగ్లాలోకి వచ్చినప్పుడు తీసే ఉన్న ఆ తలుపు ఇప్పుడు మాత్రం మోసుకుపోయి ఎంత ట్రై చేసినా తీయడానికి రాదు. అలా వాళ్ళు ఒకసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఆ ముసలావిడ ఏదో జంతువులాగా 4 కాళ్ళ మీద నడుచుకుంటూ వాళ్ళ వైపే వస్తుంది. ఇంకా రోహన్ ఇంకా అమన్ భయంతో పక్కనే ఉన్న ఆ కిటికీ అద్దాన్ని పగలగొట్టి ఆ కిటికీలో నుంచి బయటికి దూకుతారు. అలా బయటికి దూకేసి అడవి లోపలికే పరిగెడుతూ వెళ్ళిపోతారు. అలాగా వాళ్ళు తెలియకుండానే ఇందాక ఏ నది కోసం అయితే వెతుక్కుంటూ వాళ్ళు వచ్చారో ఆ నది దగ్గరికే వాళ్ళిద్దరూ వెళ్తారు. అలాగ వెనక్కి తిరిగి చూస్తే ఆ ముసలావిడ వాళ్ళ వైపే వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఏం చేయాలో తెలియక ఆ నదిలోకి దూకి అటువైపు వెళ్ళిపోదామని చెప్పి ఆ నదిలోకి దూకుతారు. అలా వాళ్ళిద్దరూ ఆ నదిలోకి దూకి తొందరగా ఇంకో వైపుకి వెళ్ళడానికి ఇద్దుతూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడే వాళ్ళని కాళ్ళు పట్టుకుని ఏదో కిందకి లాగినట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ బాగా మునిగిపోయే పరిస్థితిలో ఉంటారు. అయితే అమన్ మాత్రం ఎలాగోలా కష్టపడి ఇంకో వైపుకి వెళ్ళిపోతాడు. కానీ రోహన్ని మాత్రం ఏదో ఆ నదిలోకి లాగేస్తుంది. రోహన్ అక్కడే మునిగిపోయి చనిపోతాడు. రోహన్ అలాగా తన ముందే చనిపోవడం చూసి అమన్కి స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. అమన్ మళ్ళీ లెగిచేటప్పటికి తన హోటల్ బెడ్ మీద పడుకుని ఉంటాడు. తన బెడ్ మీద నుంచి లేచి హోటల్లోకి వచ్చి చూస్తే అక్కడ చాలామంది పోలీస్, టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఉంటారు. ఇంకా వాళ్ళందరి మధ్యలో ఆయు ఇంకా రోహన్ డెడ్ బాడీస్ ఉంటాయి. ఆ హోటల్ సెక్యూరిటీ గార్డ్ అప్పుడు ఇదంతా జరగడానికి ఆ ముసలావిడే కారణమని టీచర్స్తో చెప్తాడు. కొన్ని సంవత్సరాల ముందు ఆ హోటల్కి దగ్గరలో ఉన్న ఒక బంగ్లాలో ఒక ముసలావిడ ఉండేదని, ఒకసారి ఎవరో దొంగలు వచ్చి అక్కడ ఉన్న వాటినన్నింటినీ దోచుకోవడానికి ఆ ముసలావిడిని ఆ నదిలో ముంచి చంపేశారని చెప్పాడు. అప్పటి నుంచి ఆ ముసలావిడ అక్కడే ఉండి ప్రతీకారం కోసం వెయిట్ చేస్తుందని, ఎవరైనా అటువైపు వెళ్తే నదిలో ముంచి చంపేస్తుందని చెప్పాడు.